హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే బేబీకార్న్ మంచూరియా చేశాను. మనకి ఎన్నన్నా బుద్ధిరాదు కదా, మళ్ళీ ఇన్స్టామార్ట్లో కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను. దాంతోపాటు ఈ బేబీకార్న్ కూడా ఒకటి. మా యశు అయితే ఆర్డర్ రాగానే ఆ బేబీకార్న్ తీసి చూసి, ఏంటమ్మా ఇది తెచ్చావు కానీ చెయ్యట్లేదు అని అంటుంది. ఇంకా అందుకని చెప్పేసి యాక్చువల్లీ అది నిన్న ఆర్డర్ పెట్టాను అనమాట. అది కర్రీ చేద్దాం అనుకున్నాను. సర్లే కర్రీ ఎందుకు, ఈవినింగే కదా స్నాక్ ఐటెంలా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే ట్రై చేశాను. మనం చేసేవన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి అని చెప్పి అనుకోలేము, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అది చెడిపోవచ్చు, బాగా రావచ్చు. బట్ ఇదైతే నేను ఇలా వస్తుందని అనుకోలేదు అస్సలు. ఫస్ట్ దీనికోసం ఆ బేబీకార్న్ని నీట్గా వాష్ చేసేసుకుని ఎడ్జెస్ అన్ని కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ కలిపేసుకుని పక్కన పెట్టుకుని, తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బేబీకార్న్ అంతా అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని కొంచెం గార్లిక్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ వేసేసుకుని, అంటే వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే మీ పిల్లలు తింటారు అనుకుంటే అవి వేసేసుకుని కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట. లైట్గా సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. అది అలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత కొంచెం సోయా సాసు, వెనిగరు, నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఒకటే ఉంది అందుకని అదే వేసుకున్నాను. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసేసి కలిపి వేసుకున్నాను అనమాట గ్రేవీ కోసం. ఈ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బేబీకార్న్ వేసేసి కలిపేసుకోవడమే. కాసేపు మూత పెట్టుకుంటే మెల్ట్ అయ్యి బాగా సాఫ్ట్గా బాగా వస్తుంది. టేస్ట్ అయితే అసలు ఎలా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఫస్ట్ మా పిల్లలకన్నా ముందు నేనే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.